మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు రానంటే అది నరకం. ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయములో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయములో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయల పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నారు నాటుచు ఇళ్ళు కట్టుకొని ఉంటున్నావు. పెళ్లి చేసుకొని పెంచాలని అంటున్నావు. నారు నాటుచు ఇళ్ళు కట్టుకొని ఉంటున్నావు. పెళ్లి చేసుకొని పెంచాలని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా
అతని మాట వినకున్నావు, మరణిస్తావని అది తెలిసిన మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు, మరణిస్తావని అది తెలిసిన నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో, నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.